హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మటన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలనో ఇప్పుడు మీకు నేను చెప్తానన్నమాట. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. మటన్ నేను 1/2 kg తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఎండు కొబ్బరి, ఆనియన్స్, చెక్క లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, ఆయిల్. చూడండి, మటన్ కర్రీకి ఫస్ట్ మనం చేయాల్సింది మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకు నేను ఫస్ట్ ఎండు కొబ్బరి, చెక్క, 3 లవంగాలు వేసి మిక్సీ కొట్టుకుంటున్నానండి. చూడండి, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమోటాస్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వీటిని బాగా గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు ఈ మసాలాలోకి మనము కారం యాడ్ చేయాలండి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. ఇప్పుడు వీటిని మిక్సీ పడదామండి. మసాలా ప్రిపేర్ చేసేసామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో అయితే మటన్ తొందరగా ఉడుకుతుందండి. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. ఇలా కుక్కర్లో పెడితే చాలా తొందరగా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. గ్రేవీకి సరిపడే అంత, కూరకు సరిపడే అంత ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడే. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు యాడ్ చేద్దాం. టమోటాలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగితే దానిపైన ఉండే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. ఈ మటన్ని నేను ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. ఈ మటన్ బాగా కలపాలండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. నేను మసాలాలో సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఇందులో వేస్తున్నాను కదా, మళ్ళీ అందులో వేస్తే ఉప్పుగడ్డ అయిపోతుందని నేను వేయలేదు. ఇప్పుడు ఇందులోకే మొత్తం కూరకు సరిపడే అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడంత సాల్ట్, పసుపు. ఇప్పుడు ఈ సాల్ట్, ఈ పసుపు ముక్కలకి పట్టేటట్టు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలలోకి మసాలా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాను యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనకు గ్రేవీకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత తీసుకోండి. కొంతమంది చిక్కగా ఉండేదానికి ఇష్టపడతారు, కొంతమంది పతలాగా ఉండేదానికి ఇష్టపడతారు. నేనైతే చిక్కగా చేయడానికి వేస్తున్నానండి. 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఇది ఉడకడానికి మనము మూత పెట్టేద్దాం. విజిల్ పెట్టి ఇది హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి అండ్ మీడియంలో 2 విజిల్స్ రావాలండి. ఇలా వస్తే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, 5 విజిల్స్ వచ్చేసాయి. నేను ప్రెషర్ మొత్తం తీసేసానండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బాగా గ్రేవీ అనేది బాగా అయిపోయింది కదా. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి.
సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకునేసినానండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. చూడండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఎంత ఈజీగా చేసుకోవాలో చూసారు కదా. ఏం లేదండి, మసాలా ప్రిపేర్ చేసుకుంటే చేయడం చాలా ఈజీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.